మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. మరి ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించబడ్డాయి. 2 కథా సంపుటులు వెలువరించడం జరిగింది. ఒకటి కథాంజలి, రెండోది కథానేరాలు. సో కథాంజలి ఇలా ఉంటుంది, రోజు చూపిస్తున్నాను కదా. ఈ కథాంజలిలో 100 కథలు వేయడం జరిగింది. అన్నీ పబ్లిష్ అయిన స్టోరీస్. ఈ కథల నుంచి ఈరోజు ఒకటొకటిగా మీకు పరిచయం చేస్తున్నాను. మరి ఈరోజు పరిచయం చేసే కథ హృదయ వైశాల్యం. కథా శీర్షిక హృదయ వైశాల్యం. సో దీనిలో ఒక చక్కటి సామాజిక సందేశం ఉంది. మరి మానవుడు ఒంటరిగా జీవించలేడు, సమాజంలోనే జీవించగలడని మనం చిన్నప్పుడు చదువుకోవడం జరిగింది. అయితే మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ అని చెప్పేసి అంటుంటాం. అలాగా అందరం కలిసిమెలిసి ఒక సమాజంలో జీవిస్తూ ఉండగా, ఎవరి కుటుంబం వాళ్ళది అయినప్పటికీ అందరం కలిసి సమాజానికి సంబంధించిన వాళ్ళం మనం. అందువలన ఏ కథాంశం చూసినా సామాజిక అంశమే అవుతుంది. అది ఒక సోషల్ ఇష్యూ అవనివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూ కానివ్వండి, పొలిటికల్ ఇష్యూ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, అది సోషల్ ఇష్యూనే చివరికి. ఫైనల్గా అది సొసైటీకి సంబంధించింది. అందువల్ల నేను పూర్తిగా సమాజానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకుని, నా దృష్టికి వచ్చినటువంటి అంశాలను తీసుకుని కథలుగా వెలువరించడం జరిగింది. సో అటువంటి ఒక కథ హృదయ వైశాల్యం. ఈ కథలో మొదట ఒక క్యారెక్టరు కల్పన ఒక డైలాగ్తో స్టార్ట్ చేయడం జరిగింది కథని. కల్పన, ఏమిటి తీవ్రంగా ఆలోచిస్తున్నావు అంటూ చిరునవ్వుతో అడుగుతాడు భర్త అరవింద్. సో ఇలా పాత్రలకు పేరు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించి నాకు ఇష్టమైన పేర్లు, వాటికి మంచి పేర్లు పెట్టాలి. అలా పెడుతున్నటువంటి తరుణంలో ఈ కథని అలా స్టార్ట్ చేశాను. అరవింద్ అనే ఆయన భార్యని, కల్పన ఏంటి అలాగా తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అయితే తను ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది కాబట్టి తాను భర్త పిలిచినప్పుడు ధ్యానంగా ఉంది కదా, ఉలిక్కిపడి ఏం లేదు, నా స్నేహితురాలు వందన ఉంది కదా, వందన గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటుంది. అయితే ఏంటంటే అంత సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉందా తన గురించి అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే తను కల్పన చెప్తుంది, అదే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, వందన రిచ్ ఫ్యామిలీకి సంబంధించింది, చాలా గొప్పది, తనకు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, కారు ఉంది, గోల్డ్ ఉంది, ఇలాగా అన్ని ఫెసిలిటీస్తో తను గొప్పది కదా. అయితే మనం కూడా తనంత గొప్ప వాళ్ళం అవ్వాలి అని తనతో పోటీ పెట్టుకున్నాను. అంటే తనకైతే చెప్పలేదు కానీ నేను మనసులోనే అనుకుంటూ ఉంటాను, తనకంటే కూడా గొప్పగా అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్తుంది భర్తకి. అయితే తను మనోహర్ ఏమంటాడంటే, అరవింద్ ఏమంటాడంటే, నీ మనోభావం నాకు అర్థమైంది, నీ స్నేహితురాలు నీకంటే గొప్ప ఉద్యోగం, కొంచెం పెద్ద ఉద్యోగం చేస్తుంది, ఆమె భర్త నాకంటే కొంచెం మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అంతేకాకుండా వాళ్ళు లైఫ్లో జీవితంలో బాగా స్థిరపడ్డారు, అంటే వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. అలాగా అటువంటప్పుడు నువ్వు వాళ్ళతో పోటీ పెట్టుకోవడం ఏంటంటే చివరికి మనస్తాపమే మిగులుతుంది మనకి, అటువంటి పరిస్థితి వద్దు మనకి అంటాడు. ఆయన తను ఏమంటుందంటే, కల్పన అంటుంది, అదేంటండి అలా అంటే ఎలా కుదురుతుంది, అలా కాదు, మనం ఏమైనా సరే ఆవిడ కంటే పై స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. పై స్థాయికి వెళ్ళడం అంటే నీ ఉద్దేశం మంచిదే కానీ కొన్ని మెట్లు అయితే మనం ఎక్కగలం కానీ అన్ని మెట్లు ఎక్కలేం కదా, చాలా వేరియేషన్ ఉంది అని చెప్పేసి అంటే దానికి కూడా కల్పన ఒప్పుకోదు.
మనం ఏం చేయాలంటే మనం చాలా పొదుపుగా ఉంటున్నాం కదా! దీన్ని ఇంకా ఇంకా పొదుపుగా ఉండి, ఇంకా జాగ్రత్తగా ఉండి, ఇంకా టెక్నిక్స్ ఉపయోగించుకుని, ఇంకొన్ని మెట్లు ఎక్కగలిగితే గనక వాళ్ళ స్థాయికి చేరుకుంటాం కదా! అలా స్థాయికి చేరుకున్న తర్వాత ఆ స్థాయి కూడా ఇంకా పైకి అధిగమించొచ్చు. అది ఈజీ అవుతుంది అని చెప్పి చెప్తుంది. అయితే తనేమంటాడంటే అరవింద్, అయినప్పటికీ కూడా కష్టమే అనిపిస్తుంది నాకు. నీ స్నేహితురాలు వందన వాళ్ళకి మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ స్టేటస్ వేరు. తర్వాత కారు ఉంది, గోల్డ్ ఉంది. అలా చాలా అంతా బాగున్నది కదా వాళ్ళ ఇది. ఆ మెట్లన్నీ మనం ఎప్పుడు ఎక్కగలుగుతాము అని చెప్పి అంటాడు. అంటే తను కల్పన అంటుంది, అదే అదే ఆలోచిస్తున్నాను. ఇవన్నీ ఆలోచించే మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. మనం ఎలా ప్లాన్ చేయాలి, ఎలాగ ముందుకెళ్ళాలి, అదంతా కూడా ఒక చోట రాసుకోవాలి, మనం పేపర్ మీద పెట్టాలి అని చెప్పి అంటుంది. ఒక ప్రణాళిక ఈరోజే వేసుకుందాం, ఎందుకంటే ఈరోజు సెలవు హాలిడే కదా, ఫ్రీగా ఉన్నాం కాబట్టి మనం అలా చేద్దామని చెప్పేసి అంటుంది. సరే కల్పన, నీకు నేను ఎలాగో ఎప్పుడు సహకరిస్తాను కదా, కోఆపరేట్ చేస్తాను. నీ అభిప్రాయం నేను ఎప్పుడు కూడా నో అని ఎప్పుడు చెప్పలేదు కదా, ఇది కూడా అంతే. నువ్వు కొంచెం ప్లాన్ చేస్తానంటే నేను కూడా ఓకే అనే చెప్తాను అని అంటాడు అతను. అలా అన్న తర్వాత ఇంకొక మంచి బిరుదు కూడా ఇస్తాడు కల్పనకి. సో ఈ రోజు నుంచి నువ్వు ఇంకా మనకి ఆర్థిక మంత్రివి నువ్వు మన ఇంట్లో. సో ప్లాన్ అంతా నీదే అని చెప్పి చెప్తాడు అనమాట. తను ఓకే అంటుంది. అదే రోజు సాయంత్రం ఏం చేస్తారంటే కల్పన, అరవింద్ కూర్చుని ఒక నోట్బుక్ లాంటి తీసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దేనిలో పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఇలాంటి విషయాలన్నీ రాస్తూ ఉంటారు. అయితే వాళ్ళ పాప ఉంటుంది, శ్వేత, చిన్నపిల్ల. మమ్మీ ఏంటి రాస్తున్నారు అని చెప్పి అడుగుతుంది. తను 7th క్లాస్ చదువుతుంది. అదే అమ్మా, మనం శ్వేత ఉంది కదా, ఆంటీ శ్వేత, వాళ్ళకంటే కూడా గొప్పవాళ్ళం అయిపోవాలి మనం. అందువలన మనం ఎలా ఉంటే కనుక గొప్పవాళ్ళం అవుతాము అనేది ప్లాన్ చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తుంది. అప్పుడు శ్వేత చిన్నపిల్ల కదా, తనకేం తెలియదు, చప్పట్లు కొడుతూ భలే భలే మంచి మాట చెప్పావు. అయితే వందన వాళ్ళ వందన ఆంటీ వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అయిపోతాం అనమాట అని చెప్పి చప్పట్లు కొట్టి గంతులు వేస్తూ ఉంటుంది. అయితే అలాగే మమ్మీ అంటూ రాయండి రాయండి అవన్నీ అన్నీ ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే కల్పన, తను ఎంప్లాయ్, ఆఫీస్ క్యాంపు మీద, ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగి వస్తుంది, ఇంటికి వస్తుంది. అయితే కల్పన రాగానే శ్వేత ఎదురెళ్తుంది. అమ్మాయి కూతురు ఎదురు వెళ్తుంది అన్నమాట. వెళ్ళి అమ్మ శ్వేత బాగున్నావా అని అడుగుతుంది కల్పన కూతుర్ని. బాగున్నాను మమ్మీ, అయితే నీకు గుడ్ న్యూస్ అని చెప్తుంది. ఏంటమ్మా గుడ్ న్యూస్ ఏంటి అని అడిగితే మనం వందన ఆంటీ వాళ్ళకంటే గొప్పవాళ్ళం అయిపోయామంట. అలా అదేంటి ఎలా అవుతాం, అలాగా వారం రోజులే కదా నేను వెళ్ళి వచ్చింది, అలా ఎలా గొప్పవాళ్ళం అయిపోతాము అని చెప్పేసి అంటుంది తల్లి. కావాలంటే డాడీని అడుగు, చెప్తారు, మనం గొప్పవాళ్ళం అయిపోయాము, వందన ఆంటీ వాళ్ళకంటే గొప్పవాళ్ళం అయిపోయాము అన్నట్టు. ఏంటండి శ్వేత ఏంటి ఇలా మాట్లాడుతూ ఉంది, ఏంటి విషయం అని అడుగుతుంది కల్పన. అవును కల్పన, ప్రస్తుతం వందన వాళ్ళకంటే మనమే గొప్పవాళ్ళం అని చెప్పేసి అంటాడు భర్త. అయితే ఇంకా ఆశ్చర్యపోతుంది కల్పన అనమాట. అది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే అరవింద్ చెప్తాడు. వందన వాళ్ళు కూడా ఒక వారం రోజులు ఎక్కడికో వెళ్ళారంట, ఏదో పిక్నిక్ అని అలాగ టూర్కి వెళ్ళారు. వెళితే ఇంతలో వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడి గోల్డు, ఇంకా వాల్యుబుల్ ఇవి, కారు అన్నీ కూడా పట్టుకుపోయారంట, క్యాష్ అలాంటివన్నీ కూడా పట్టుకుపోయారంట. ప్రస్తుతం వాళ్ళు ఉన్న ఇల్లు తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు అని చెప్పి అని చెప్తాడు అన్నమాట. చెప్పేసరికి కల్పనకి ఒక్కసారిగా ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది, బాధ కలుగుతుంది.
కంటి వెంటనే కన్నీరు కూడా వస్తుంది. ఎక్కడ లేని దుఃఖం వచ్చేసి పాపం గుండె పగిలేలాగా రోధిస్తుంది, ఏడుస్తుంది అనమాట. అయితే శ్వేత అంటుంది, అదేంటి మమ్మీ నువ్వు వందన ఆంటీ వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అవ్వాలని కోరుకున్నావు కదా, అలా కోరుకున్న దానివి నిజంగా గొప్పవాళ్ళం అయినందుకు సంతోషపడాలి కదా, ఏంటి అలా ఏడుస్తున్నావేంటి, అలా బాధపడుతున్నావేంటి అని చెప్పి అడుగుతుంది కూతురు. అప్పుడు తను చెప్తుంది కూతురుతో, అది కాదమ్మా శ్వేత, వందన ఆంటీ అంటే ఏమనుకున్నావు, నాకులాగానే తను కూడా చాలా కష్టాలు పడింది, చాలా కష్టాలు పడి సంపాదించుకున్నటువంటి పైసా కూడగట్టుకుని అలాగ తను రిచ్ అవ్వడం జరిగింది, అంతేగాని వేరే ఏం కాదు, అందువలన చాలా కష్టజీవి తను అని చెప్పి ఎన్నో బాధలు పడింది తను. అంత బాధలు పడి కూడగట్టుకుని సంపాదించుకున్నటువంటి ఈ సంపద అదంతా తనకి అలా పోవడం అనేది నేను అట్లా నాకు బాధగా ఉంటుంది కదా అని చెప్పి అంటుంది. ఇంకా ఏమంటుందంటే, నేను పై స్థాయిలో కనపడాలని ఎందుకన్నానంటే, నా స్నేహితురాలు కిందికి దిగిపోవడం కాదు నాకు కావాల్సింది, తన పైన తన అభివృద్ధి చెంది ఉండాలి, అభివృద్ధి చెంది ఉండి ఇంకా నేను పైకి రావాలే కానీ నేను పైకి రావడం కోసం తను కిందకి పడిపోవడం అనేది నాకు ఇష్టం లేదు. నేను కష్టపడి తనకులాగా పైకి రావాలి, అంతేగాని తను దిగువ స్థాయికి వెళ్ళిపోవడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేసి అంటుంది, బాధపడుతుంది. అప్పుడు అరవింద్కి అర్థమవుతుంది. సో తన భార్య హృదయ వైశాల్యం, స్వచ్ఛత, ఇలాంటి విషయాలు చాలా నచ్చుతాయి తనకి. సో తను గొప్పదవ్వాలి, తర్వాత స్నేహితురాల కంటే ఇంకా పై స్థాయికి వెళ్ళిపోవాలి అంటే, తను స్నేహితురాలేమో తక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుందేమో అని తను అనుకున్నాడు, కానీ అలా కాకుండా తన యొక్క హృదయ వైశాల్యం చాలా గొప్పది. తిను పైకి రావాలి అనుకుందే కానీ తను దిగువ స్థాయికి వెళ్ళాలని అనుకోలేదు. ఎంత గొప్ప ఆశయం అని చెప్పి చాలా సంతోషపడతాడు. తన భార్య యొక్క హృదయ వైశాల్యానికి, మంచితనానికి, ఆ బ్రాడ్నెస్కి చాలా సంతోషపడతాడు. అలా సంతోషపడి ఆమెని అభినందిస్తాడు. అభినందించి ఇంకా తను చెప్తాడనమాట కల్పన నువ్వేం బాధపడకు, తను కష్టార్జితమే కదా వందన, అన్నీ కూడా కష్టార్జితమే కదా, కష్టార్జితం అనేది ఎక్కడికి పోదు, అది తిరిగి తనకే వచ్చేస్తుంది త్వరలో. మనం అలా ఆశిస్తాం, మనం పాజిటివ్గా తీసుకుందాము. నిజంగానే కష్టార్జితం ఎక్కడికి పోదని అంటుంటారు పెద్దలు, కాబట్టి తనకి వచ్చేస్తుంది అంటూ కల్పనని ఓదార్స్తాడు అరవింద్. ఇది ఈ కథలోని ముగింపు. ఇది కథాకేడి అనేటువంటి మాసపత్రికలో జనవరి 2008లో ప్రచురించడం జరిగింది. ఇది ఒక చక్కటి సామాజిక సందేశం, ఒక ఆరోగ్యకరమైనటువంటి సందేశం. పైగా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ, లేకపోతే జలసి, ఈర్ష్య, అసూయ అలాంటివి లేకుండా వాటిని కొట్టివేసేటువంటి ఒక మంచి సందేశం అన్నమాట. అంటే ఒక చక్కటి హెల్దీ కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఇటువంటి కాన్సెప్ట్తో మనం పైకి రావాలి, అంతేగాని ఎవరికైనా ఏదైనా నష్టం జరిగినప్పుడు, లేదా కష్టం జరిగినప్పుడు, ఏదో అయిపోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో అదే బాధ మనకి ఉండాలి. అంతే తప్ప మనం ఒకళ్ళని కుంగదీసి వాళ్ళకి తక్కువ చేసి మనం పైకి రావడం అనేది ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేది మన మనసు చుట్టూ ఉండాలి అనే ఉద్దేశంతో అటువంటి సందేశాన్ని అందించడానికి హృదయ వైశాల్యం అనేటువంటి కథని నేను రాయడం జరిగింది, పబ్లిష్ అయింది. చాలా సంతోషపడ్డాను పబ్లిష్ అయినందుకు. నా కథలు ఆల్మోస్ట్ అన్నీ పబ్లిష్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పబ్లిష్ అవ్వలేదు అనుకున్నది ఒక్క కథ కూడా లేదు. కొన్ని రేడియోలో వచ్చినాయి, కొన్ని టెలివిజన్లో కార్యక్రమాల ద్వారా వచ్చినాయి. కాబట్టి ఇటువంటి కథలని మీరు కూడా ఆదరించి ఎక్కువ వీలైతే అదే అందుబాటులో ఉంటే చదివి బుక్ ఇలా ఉంటుంది అని చెప్పాను కదా, ఇలా ఫ్రంట్ పేజ్, ఇది బ్యాక్
బ్యాక్ పేజ్. అది విషయం. మరి తప్పకుండా దీన్ని వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. కథా రచయిత్రి మేరీ.